సోషల్ మీడియాలో ఒక సర్వే సంచలనం సృష్టిస్తుంది. ఐపాక్ సర్వేగా చెప్పుకుంటున్న ఈ సర్వే నిజంగా జగన్ని కలవరపెడుతుందా? జగన్మోహన్ రెడ్డి ప్రతి 15 రోజులకు ఒకసారి సర్వే చేసుకుంటున్నారు ఐపాక్ నుంచి. 2019 నుంచి కూడా ఐపాక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తుంది. అదేవిధంగా స్ట్రాటజీస్ను కూడా ఇస్తుంది. దానికి సంబంధించే ఒక సర్వే లీక్ అయింది. ఆయన చేయించుకున్న సర్వే. ఈ సర్వేతో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది కూడా తేటతెల్లం అయిపోయింది అని చెప్తున్నారు. నిజంగా జగన్ని కలవరపెడుతున్న ఆ సర్వే ఎవరు చేశారు అంటే ఆశీష్ దాస్ అనే ఐపాక్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన చేశారు. ఆయన ప్రశాంత్ కిషోర్ శిష్యుడు అని చెప్తున్నారు. ఆయన చేసిన సర్వే లీక్ అయింది. దీంతో అయోమయంలో పడ్డాడు జగన్ అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. అసలు సోషల్ మీడియాలో లీక్ అయిన ఆ సర్వే ఏంటి, ఆ సర్వే రిపోర్ట్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఐపాక్ సర్వే వాళ్ళు చెప్పారు, విల్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సిపి, టోటల్ ఓటర్స్ వైసీపీ, టీడీపీ ఇలాగా 3 కాలాలు తీసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలకంగా ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైసీపీకి ఓట్ చేస్తారా, టీడీపీకి ఓట్ చేస్తారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓన్లీ 12% మాత్రమే వైసీపీకి ఓట్ చేస్తామని చెప్పారు. టీడీపీ కూటమికి 88% ఓట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి 67% వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓట్ చేస్తామంటే 33%, కేవలం 33% మాత్రమే టీడీపీ కూటమికి ఓట్ చేస్తామని చెప్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 44%, అదేవిధంగా టీడీపీకి 56%. ఐటీ ఎంప్లాయీస్ టీడీపీకి ఎక్కువగా 56% ఓట్ చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి 22% ఓట్ చేస్తామంటే 78% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ కూటమికి ఓట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఫార్మర్స్ చూసుకున్నట్టయితే రైతులు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతులు వెన్నెముకగా ఉన్నారు అని చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఫార్మర్స్ 51% ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి ఓట్ చేస్తామని చెప్తున్నారు. 49% టీడీపీకి ఓట్ చేస్తాం అని చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు వీళ్ళని కూడా ట్రాన్స్జెండర్స్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. ట్రాన్స్జెండర్స్లో 12% వీళ్ళకి ఓట్ చేస్తామంటే టీడీపీకి 88% వాళ్ళకి ఓట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వర్కింగ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి కేవలం 16% ఓట్ చేస్తామంటే 84% టీడీపీ కూటమికి ఓట్ చేస్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఆల్కహాలిస్ట్ ఎవరైతే ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉన్నారో, మద్యం తాగి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 22% మాత్రమే వైసీపీకి చేస్తామంటే 78% టీడీపీ కూటమికి వాళ్ళు ఓట్ చేస్తామన్న పరిస్థితి. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ని కూడా మనం చూసుకుంటే 34% వర్కింగ్ ఉమెన్స్ వైసీపీకి ఓట్ చేస్తామంటే 66% టీడీపీ కూటమికి ఓట్ చేస్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు హౌస్ హోల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 45% ఉంటే ఇక్కడ టీడీపీకి 55% ఓట్ చేస్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చూసుకున్నట్టయితే ఇలాగా ఐపాక్ అనేది అందరినీ అంటే ఐటీ ఎంప్లాయీస్, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా వాళ్ళని విడివిడిగా వాళ్ళు సర్వే చేశారు. వాళ్ళను చూసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి అనాలిసిస్ వాళ్ళు ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు మొత్తంగా 175 నియోజకవర్గాలలో ఏ స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థానాన్ని గెలుచుకోబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకాకుళం నుంచి వస్తున్నా నేను. శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం మనం. శ్రీకాకుళం కూటమి, ఆముదాల వలస కూటమి, పాతపట్నం కూటమి, నరసన్నపేట కూటమి, టెక్కలి కూటమి, అదేవిధంగా ఇచ్చాపురం చూసుకున్నట్టే కూటమి, పలాసగూడ కూటమి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజాం, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అని చెప్తుంది. రాజాం ఎస్సీ ఉంది, ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ విజయనగరం కూడా కూటమి, బొబ్బిలి కూటమి గెలుస్తుంది. దీంతో పాటు గజపతి నగరం మనం ఒకసారి చూసుకున్నట్టయితే గజపతి నగరం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. గజపతి నగరం టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు చీపురిపల్లి కూడా కూటమి గెలుచుకుంటుంది. నెల్లిమర్ల కూటమి గెలుచుకుంటుంది.
హెచ్చర్ల ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్చర్ల కూడా ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు గాజువాక కూడా కూటమి గెలుచుకునే పరిస్థితి ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం సౌత్ కూటమి, విశాఖపట్నం నార్త్ కూటమి, భీమిలి కూటమి, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం వెస్ట్ కూటమి, శృంగారపుకోట కూటమి, పెందుర్తి కూటమి, పాయకారావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చోడవరం కూటమి, నర్సీపట్నం కూటమి, అనకాపల్లి కూటమి, మాడుగులకు మాత్రం టైట్ ఫైట్ ఉందని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మాడుగుల తర్వాత ఎలమంచిలి ఇది కూడా కూటమే. నెక్స్ట్ అరకు వ్యాలీ ఇది ఎస్టీ నియోజకవర్గము, అరకు వ్యాలీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే పాడేరు కూడా ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇది కూడా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రామచంద్రాపురం ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇది కూటమికి వెళ్తుంది. నెక్స్ట్ పార్వతీపురం ఎస్సీ ఇది కూడా కూటమికి వెళ్ళే పరిస్థితి ఉంది. కురుపాం ఎస్టీ నియోజకవర్గం ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూస్తే సాలూరు కూడా ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే పాలకొండ ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే ప్రతిపాడు ఇది కూడా కూటమి గెలుస్తుంది, జగ్గంపేట కూటమి గెలుస్తుంది, తుని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ మనం చూస్తే పిఠాపురం కూటమి, కాకినాడ సిటీ కూటమి, కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, రాజోలు ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. రాజోలు 2019లో ఇక్కడి నుంచి జనసేన గెలిచింది, ఇప్పుడు మాత్రం 2024లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తపేట కూటమి గెలుస్తుంది, ముమ్మడివరం కూటమి గెలుస్తుంది, రామచంద్రాపురం కూటమి గెలుస్తుంది, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం కూటమి గెలుస్తుంది, పి గన్నవరం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మండపేట కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసినట్టయితే అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గోపాలపురం ఎస్సీ కూటమి, రాజానగరం కూటమి, నిడదవోలు కూటమి, రాజమండ్రి సిటీ కూటమి, రాజమండ్రి రూరల్ మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. రాజమండ్రి రూరల్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్తుంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానం అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నర్సాపురం కూటమి, భీమవరం కూటమి, ఆచంటా కూటమి, తణుకు కూటమి, ఉండి కూటమి, తానేపల్లిగూడెం, పాలకొల్లు, దాంతోపాటు చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా కూటమి, నూజివీడు కూడా కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఈ సర్వే. దాంతోపాటు దెందులూరు మాత్రం టైట్ ఫైట్ అని చెప్తుంది. దెందులూరు మనం చూస్తే ఇక్కడ నుంచి టీడీపీ నుంచి మనం చింతమనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, ఇది టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే కైకలూరు కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది. పోలవరం ఎస్టీ ఇది కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది. ఏలూరు కూటమి గెలుస్తుంది, ఉంగుటూరు కూడా కూటమి గెలుస్తుంది. పామర్రు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ కూటమి, మచిలీపట్నం కూటమి, పెడన కూటమి, గుడివాడ మాత్రం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. ఇక్కడ నుంచి కొడాలి నాని వర్సెస్ వెనిగళ్ల రాము అనేది ఫైట్ జరుగుతుంది, ఇది కూడా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే గన్నవరం కూటమి, పెల్లమనూరు కూటమి, నందిగామ ఎస్సీ నియోజకవర్గం కూటమి, తిరువూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి, విజయవాడ ఈస్ట్ కూటమి, విజయవాడ వెస్ట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయవాడ సెంట్రల్ కూటమి, జగ్గైపేట కూటమి, మైలవరం కూడా కూటమి గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసినట్టయితే తాటికొండ ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. నిజంగా చూసినట్టు ఇప్పుడు దాకా నేను ఒక 4-5 సర్వేలు చెప్పాను. ఇక్కడ తాటికొండ మాత్రం డెఫినెట్లీ ఇక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ గెలుస్తారు. మేకతోటి సుచరిత ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఈ సర్వే చెప్తుంది తాటికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది మిగతా సర్వేలకు భిన్నంగా. నెక్స్ట్ మనం చూసినట్టయితే పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే తెనాలి కూడా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, ఇది కూడా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. పొన్నూరు కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. గుంటూరు వెస్ట్ కి సంబంధించి మంగళగిరి కూటమి గెలుస్తుందని చెప్తుంది. గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. నెక్స్ట్ చూస్తే పెదకూరుపాడు కూటమి, వినుకొండ కూటమి, సత్తెనపల్లి కూటమి, గురజాల కూటమి, చెల్లూరుపేట కూడా కూటమి, నరసరావుపేట కూటమి గెలుస్తుందని చెప్తుంది. బట్ మాచర్ల మాత్రం ఎప్పటికీ వైఎస్ఆర్ సిపిఏ గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాయి. బట్ రేపల్లి చూసినట్టయితే కూటమి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనం ఏ స్థానంలో ఎవరు గెలుస్తారు అనేది మనం ఒకసారి చూస్తే బాపట్ల మనం చూస్తే టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. బాపట్ల టైట్ ఫైట్ ఉంటుందని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే వేమూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూటమి గెలిచే అవకాశం ఉంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కూటమి గెలుస్తుంది. అద్దంకోడ కూటమి గెలుస్తుంది. పర్చూరు కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే చీరాల టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. చీరాల మాత్రం టైట్ ఫైట్, దాంతోపాటు దర్శి కూడా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం, ఇది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసినట్టయితే గిద్దలూరు కూటమి గెలుస్తుంది. ఒంగోలు కూటమి, కొండపి కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది. కనిగిరి కూటమి గెలుస్తుంది. కందుకూరు కూడా కూటమి గెలుస్తుంది. కావలి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. నెక్స్ట్ చూస్తే కోవూరు, ఇది కూడా కూటమి గెలుస్తుంది. నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూడా కూటమి గెలుస్తుంది. ఉదయగిరి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చాలా సర్వేలు చెప్తున్నాయి ఉదయగిరి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆత్మకూరు కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది. సర్వేపల్లి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడి నుంచి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి దగ్గర అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. సర్వేపల్లి తర్వాత మనం చూసినట్టయితే గూడూరు కూటమి గెలుస్తుంది. శ్రీకాళహస్తి కూడా కూటమి గెలుస్తుంది. సుల్లూరుపేట మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తే వెంకటగిరి కూటమి గెలుస్తుంది. తిరుపతి మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇది చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి ఉన్నారు, అక్కడ పోటీ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్యవేడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కుప్పం కూటమి గెలుస్తుంది. పలమనేరు కూటమి గెలుస్తుంది. చంద్రగిరి కూటమి గెలుస్తుంది. గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం, ఇది మాత్రం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే నగరి 100% కూటమి గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం, ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ చూస్తే చిత్తూరు కూటమి, మదనపల్లి కూటమి, పొంగనూరు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. పొంగనూరులో పెద్దిరెడ్డి ఉంటాడు కాబట్టి అది గెలుస్తారు. నెక్స్ట్ పీలేరు చూసుకున్నట్టయితే కూటమే, తంబాలపల్లి కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజంపేట దగ్గర నుంచి వద్దాం. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు కోడూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి గెలిచే అవకాశం ఉంది. రాయచోటి మనం చూసుకున్నట్టయితే రాయచోటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. నెక్స్ట్ మనం చూస్తే జమ్మలమడుగు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. నెక్స్ట్ మనం చూస్తే కడప కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. బద్వేలు ఎస్సీ నియోజకవర్గం, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ పులివెందుల, నో డౌట్, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కమలాపురం కూటమికి గెలిచే అవకాశం ఉంది. మైదుకూరు కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది. పొద్దుటూరు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే కోడుమూరు కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది
అని చెప్పి సర్వే చెప్తుంది. ఆదోని చూసుకున్నట్టయితే ఆదోని టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆదోని టైట్ ఫైట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనం చూసినట్టయితే కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు గెలుస్తుంది అని చెప్తున్నారు. మంత్రాలయం కూటమి గెలుస్తుంది. అమెన్గూర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ పత్తికొండ కూటమి గెలుస్తుంది. ఆలూరు మాత్రం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. టైట్ ఫైట్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది అని చెప్పి సర్వే చెప్తుంది. నెక్స్ట్ చూస్తే బనగానపల్లె కూటమి గెలుస్తుంది. ఆళ్లగడ్డ మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఆళ్లగడ్డ కర్నూలు జిల్లాలో ఉన్న ఆళ్లగడ్డ ఇక్కడ టైట్ ఫైట్ ఉండే. నంద్యాల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నో డౌట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే పాణ్యం కూటమి గెలిచే అవకాశం ఉంది. డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. శ్రీశైలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పుట్టపర్తి మాత్రం కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే పుట్టపర్తి మనం చెప్పాము, పుట్టపర్తి కూటమి వచ్చే అవకాశం ఉంది. హిందూపూర్ కూటమి గెలిచే అవకాశం ఉంది. ధర్మవరం కూటమి గెలుస్తుంది. పెనుగొండ కూటమి గెలిచే అవకాశం ఉంది. మడకశిర మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి ఎంఎస్ రాజు పోటీ చేయబోతున్నారు. ఆయనకి అక్కడ పట్టు లేదని తెలుస్తుంది, అందువల్ల ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ రాప్తాడు కూటమి గెలిచే అవకాశం ఉంది. కదిరి కూటమి గెలిచే అవకాశం ఉంది. సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది. సింగనమల మాత్రం అంటే 2019లో కూడా అక్కడ సింగనమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇప్పుడు కూడా గెలుస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తే తాడిపత్రి కూటమి, అనంతపూర్ అర్బన్ కూటమి, గుంతకల్ కూటమి, ఉరవకొండ కూటమి, కళ్యాణ్ దుర్గ్ కూటమి, అదేవిధంగా రాయదుర్గ్ కూడా మొత్తం కూటమి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. టోటల్ గా 175 నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ ఎక్కడ గెలుస్తుందనే విషయాన్ని ఐపాక్ చాలా క్లియర్ కట్ గా చెప్పింది. నెక్స్ట్ అసలు టోటల్ గా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. ఒకసారి చూద్దాం దాన్ని. టోటల్ గా సోషల్ మీడియాలో లీక్ అయింది ఐపాక్ సర్వే అని చెప్పుకుంటున్న ఈ యొక్క సర్వే మొత్తం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి 118 సీట్లని కట్టబెట్టింది. ఈ యొక్క ఐపాక్ సర్వే 118 సీట్లను గెలుచుకోబోతుంది. టీడీపీ కూటమి అని చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 39 స్థానాలు మాత్రమే ఖచ్చితంగా గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. దాంతో పాటు టైట్ ఫైట్ 18 టైట్ ఫైట్ ఉంటది అని చెప్తున్నారు. నిజంగా చూస్తే ఐపాక్ ఇచ్చినా లేకపోతే నార్మల్గా మిగతా వాళ్ళు ఇచ్చినా కూడా దగ్గరగా ఏదైతే ప్రజల మూడ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ యొక్క నంబర్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. దానిలో భాగంగానే ఎన్డీఏ అలయన్స్ కి 118, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 ఖచ్చితంగా గెలుస్తుంది. టైట్ ఫైట్ లో 18 ఉంటుంది. టోటల్ మనం చూస్తున్నట్టయితే 175 నియోజకవర్గాల పరిస్థితి ఇది అన్నట్లు చెప్తున్నారు. కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ కానీ అభిమానులు నాయకుల్ని మనం మాట్లాడినట్టయితే 140, 145 అని చెప్తున్నప్పటికీ అలాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో లేదనే విషయం కూడా తేటతెల్లమవుతుంది. 118 స్థానాలు డెఫినెట్లీగా టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. టైట్ ఫైట్ లో 18 ఉన్నాయి, మొత్తం 175. నిజంగా చూసుకున్నట్టయితే లీక్ అయిన ఈ ఐపాక్ సర్వే నిజంగా జగన్మోహన్ రెడ్డిని గందరగోళానికి గురి చేస్తుంది, అయోమయంలో పడేస్తుంది అని చెప్పొచ్చు. నిజంగా ఈ యొక్క సర్వే ఫలితాలు ఈ రకంగా ఉన్నట్లయితే ఏ రకంగా ముందుకెళ్తాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి 15 days ఒకసారి ఎవరైతే సీఎం గారు దీనికి సంబంధించి సర్వే చేయించుకుంటున్నారు, ఇలాగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇది కూడా చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 16 వరకు చేసిన సర్వే, ఏప్రిల్ 1 నుంచి 16 వరకు చేసిన సర్వే వివరాలు ఇవి. ఇంకా 20 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఈ నంబర్స్ ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి వ్యతిరేకంగా వస్తాయి అనేది చూడాలి.